ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. ముందుగా ఎంపీ తిరుచి శివ అనుకున్నారు, తర్వాత అన్నాదురై పేరును పరిశీలించారు. ఫైనల్గా సుదర్శన్ రెడ్డిని కన్ఫర్మ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లో జరిగింది. ఉస్మానియాలో లా చేశారు ఆయన. 1990లో కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్ స్టాండింగ్ కౌన్సిల్గా కూడా పనిచేశారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఆయన. 2005లో గువాహటి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ పొందారు. రిటైర్ అయిన తర్వాత 2013లో గోవాలో తొలిసారిగా లోకాయుక్త చైర్మన్గా పనిచేశారు. మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు. మాజీ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, ఎన్నో హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించిన ట్రాక్ రికార్డ్ కావచ్చు, ఆయన్ని ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడానికి గల కారణాలను మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా ఆయన బాధ్యతలు, అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను కేటాయించారు. కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని అనేక సందర్భాల్లో అనేక మందితో చర్చించి నిర్ణయించారు. కాబట్టి ఆయన నామినేషన్ ప్రక్రియ కూడా మరి రేపు జరిగేటువంటి అవకాశం కల్పిస్తుంది. మరి ఆయన న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన న్యాయ విభాగంలో అనేకమైనటువంటి అంశాలను ఆయన పరిశీలించారు. కొన్ని పరిశోధనలు కూడా ఆయన చేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. మరి ఆయనను ఎన్నుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఆయన న్యాయ నిపుణుడు. న్యాయ విభాగంలో ఆయనకు ఉన్నటువంటి అనుభవం, అపారమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఇండియా కూటమి ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకుంది. మరి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మొదట LLB పూర్తి చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన న్యాయమూర్తి, అక్కడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే శాశ్వత న్యాయమూర్తిగా కూడా ఆయన నియమింపబడ్డారు. ఆ తర్వాత ఎలివేషన్ లో భాగంగా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్ళినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ ప్రాంతమే కాదు, రంగారెడ్డి జిల్లా ప్రాంతమే కాదు, హైకోర్టు ప్రాంతంలో కూడా ఆయన ఎంపికకు సంబంధించి ఆయనను ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించడాన్ని బట్టి హర్షం వ్యక్తం అవుతుంది. ఒక అపారమైనటువంటి న్యాయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించడం అన్నది ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి గెలుపోటములు ఏ విధంగా ఉంటాయి అన్నది పక్కన పెడితే మాత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు అంటే ఇద్దరు అభ్యర్థులు కూడా సౌత్ నుంచి తీసుకోవడం జరిగింది. అటు ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ని, ఇక్కడ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని. అంటే ఎన్డీఏ కూటమి వల్ల సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం వచ్చిందనుకోవాలా ఏంటి? ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణాలను ఎట్లా చూడొచ్చు? రెండు కూటమిలు కూడా బలాబలాలు మాత్రం ఎన్డీఏ కూటమికి అధికంగా ఉంది. అంటే ఎన్డీఏ కూటమికి అధికంగా ఉంది. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర రాజకీయాల ప్రభావం కావచ్చు, అక్కడ రాబోయేటువంటి తమిళనాడులో ఎన్నికలు జరిగేటువంటి సందర్భం కావచ్చు, ఆయనను ఎన్నుకున్నటువంటి ప్రక్రియ వేరు. కానీ ఇండియా కూటమి ఎంతో మందిని పరిశీలించింది, కానీ సుదర్శన్ రెడ్డినే ప్రత్యేకంగా అనూహ్యంగా తెర మీదికి తెచ్చి ఆయనను అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం వెనుక న్యాయ కోవిదుడుగా ఉన్నాడు, న్యాయ నిపుణుడుగా ఉన్నాడు. ఒకవేళ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కొంతమంది వ్యక్తులు, న్యూట్రల్ గా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆయనకు ఓటు వేసేటువంటి అవకాశం ఉంది అని భావించి మాత్రమే ఆయనను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత లోకాయుక్తగా నియమింపబడ్డ ఆ తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఆయన కేవలం న్యాయకు సంబంధమైనటువంటి వ్యవహారాలు కొన్ని
వ్యక్తిగతంగా కావచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలను మాత్రమే చూస్తూ ఉన్నారు. ఆయన ఏ వ్యవహారంలో కూడా వేరే వ్యవహారంలో లేరు. ఇలాంటి న్యూట్రల్ వ్యక్తిని, అపారమైనటువంటి న్యాయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఎంపిక చేస్తే కొంత పాజిటివ్ ఓటింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది, కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా నియమించారు అనేటువంటి అభ్యర్థిని ప్రకటించారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత పాజిటివ్ వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అందులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అటు సౌత్ ను ఎన్డీఏ కూటమి ఎంచుకుంది. అందులో తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ ఎంచుకున్న సందర్భంలోనే ఈయనను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుదర్శన్ రెడ్డిని ఎంచుకోవడం వెనుక ఒకటి సౌత్, 2 న్యాయకోవిదుడు, 3 న్యూట్రల్ వ్యక్తి, 4 ఆయనకు పాజిటివ్ ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఆయనను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శర్మ.